హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షేక్ నాస్రీన్ అండి. ఈరోజు నుంచి నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. దీని తర్వాత నేను లాంగ్ వీడియోస్ చేయాలి అని అనుకున్నాను. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనే అంతా బాగా రన్ అవుతుంది. సోషల్ మీడియాలో మనీ ఎర్న్ చేయడం కానివ్వండి, ఫాస్ట్గా గ్రో అవ్వడం కానివ్వండి, ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఏమైనా సోషల్ మీడియాలో ఈరోజు అంతా సోషల్ మీడియాలోనే రన్ అవుతుంది. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మానిటైజ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఈమెయిల్తో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్కి ఒక నేమ్ పెట్టుకోవాలండి. మనకి ఇష్టం వచ్చినట్టు ఒక నేమ్ పెట్టుకోవాలి తనకి. ఇప్పుడు నేనున్నాను సైదా నజ్రీన్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను నా ఛానల్ని. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ తీసుకోవాలి. కంటెంట్ చాలా ఇంపార్టెంట్. మన కంటెంట్లో మన ఫేస్ ఆర్ వాయిస్ ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే యూట్యూబ్ ఛానల్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు పెట్టినా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫేస్ అన్నా చూపించాలి, మీ వాయిస్ అన్నా ఇవ్వాలి. వేరే వాళ్ళకి కాపీ చేస్తే అవి కుదరదు. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్లో కాపీ రైట్లో పడుతుందండి. మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన ఓన్ ఫేస్ ఆర్ మన ఓన్ వాయిస్తో షార్ట్ వీడియోస్ చేయాలి. షార్ట్ వీడియోస్తో ఛానల్ గ్రో అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్స్ బెటర్ టు గ్రో యువర్ ఛానల్. మీరు లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత మీ వ్యూస్, మీ సబ్స్క్రైబర్స్ అనేది మీరు వైటీ స్టూడియోలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి మీ వీడియోస్ పై టోటల్గా వచ్చిన వాచ్ అవర్ 4000 క్రాస్ అయితే మీరు మానిటైజ్ ఎలిజిబుల్ అయినట్టేనండి. నెక్స్ట్ మీకు మెయిల్ వస్తుందండి. మీ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి మెయిల్ వస్తుంది, మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అనేసి. మీరు అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ వాళ్ళు మీ ఓన్ కంటెంట్ని ఒకసారి చెక్ చేసి మానిటైజేషన్ కన్ఫర్మ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మీరు చేసే షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్కి యాడ్స్ యాడ్ చేస్తారండి. ఆ యాడ్స్ మీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్న యాడ్స్ వల్ల మన ఛానల్స్కి అయితే మనీ జనరేట్ అవుతుంది. ఆ యాడ్స్ మన ఛానల్ ద్వారా ప్రమోట్ అయినందుకు యూట్యూబ్ మనకి 70% కమిషన్ అయితే ఇస్తుందండి. ఆ 70% కమిషనే మన ఎర్నింగ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా మన ఛానల్కి గ్రోత్ ఉండి సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ బాగుంటుంటే మనం ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. మన ఈమెయిల్ ఇచ్చి DM ఫర్ ప్రైవేట్ ప్రమోషన్స్ అని అలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చండి. వన్స్ మన ఎర్నింగ్ $10 అయిన తర్వాత మనం యాడ్సెన్స్లో లాగిన్ అయ్యి పిన్ కోసం వెయిట్ చేయాలండి. ఆ పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ ఎంటర్ చేసి మన పేమెంట్ డీటెయిల్స్ మనం యూట్యూబ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అది మనకు పర్ మంత్ మన ఛానల్కి వచ్చిన వ్యూస్ ద్వారా మనకి మనీ జనరేట్ అవుతుందండి. ఈ రోజు నుంచి నా ఎర్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఈ డేట్ వరకు నా ఎర్నింగ్ కౌంట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని డాలర్స్ అవుతుందో ఆ డాలర్స్ అన్నీ ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకొని చూస్తే అదే మన మంత్లీ శాలరీ అండి. ఈరోజు అందరూ యూట్యూబ్లో పర్ మంత్ 7 lakhs 8 lakhs సెట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి మన ఛానల్ గ్రో అయితే మనకి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.